నమః శివాయ. నాలం వా పరమోపకారకమిదం ఏకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాంశ్చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయనౌషధమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గళితం నోద్గీర్ణమేవ త్వయా. ఈ శ్లోకంలో ఆచార్యులు భగవంతుణ్ణి స్తుతి చేస్తున్నారు. భగవంతుణ్ణి పరోపకార పరాయణుడవు అనే విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో చక్కగా బోధిస్తున్నారు. ఈ శ్లోకంలో హాలాహలాన్ని మింగినటువంటి పరోపకార పరాయణత్వాన్ని గురించి స్తుతిస్తూ ఉన్నారు. మనం కూడా ఆ స్తుతిని భగవంతుణ్ణి ఎలా స్తోత్రించాలి అనేది తెలియచేస్తూ ఉన్నారు. నాలం వా పరమోపకారమిదం ఏకం పశూనాం పతే. పశువులకు లేదా జీవులకు పతిగా ఉండే ఓ పరమశివ, జీవులకు వాటిల్లే ఈ సంసార పాశాన్ని విమోచనం చేసేటటువంటి వాడా, పరోపకార పరాయణుడవా ఓ తండ్రి, నీవు తప్ప వేరెవ్వరూ దీనికి సరిపోరు అని చెప్తున్నారు. నాలంబా ఇలా చెప్పుకోవటానికి ఈ ఒక్కటి చాలదా? నీ యొక్క పరోపకార స్వభావాలలో ఉత్తమమైనటువంటి ఈ విశేషం ఒక్కటి చాలదా? ఎంత గొప్ప అందరినీ రక్షించేటటువంటి స్థితిని నువ్వు చేసావు తండ్రి. నీకు కుక్షిలో ఒక బ్రహ్మాండం ఉంది. పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం. ఈ సృష్టి అనేటువంటి బ్రహ్మాండం అనేది ఒకటి ఉంది. నీ కుక్షిలో ఒక బ్రహ్మాండం ఉంది. సృష్టిలో ఉంది, కుక్షిలో ఉంది. ఈ రెండు రకాల బ్రహ్మాండాలను రక్షించడానికి సర్వామర్త్య పలాయనౌషధమతి జ్వాలాకరం భీకరం. దేవతలందరూ పారిపోవడానికి ముందుగా పనిచేసినటువంటి జ్వాలలతో మండుతున్నటువంటి లేదా మంటలను పుట్టించేటటువంటి వేడిమిని కలిగించేటటువంటి ఈ విషం ఏదైతే ఉందో, నిక్షిప్తం గరళం గళేన గళితం, నీ యొక్క కంఠంలో ఉంచుకున్నావు కదా తండ్రి. అది నీవు మింగనూ లేదు, బయటకు ఉమ్మనూ లేదు. ఇదొక్కటి చాలదా? నువ్వు పరోపకారం కోసం ఏదైనా చేయగలవు అనే దానికి ఈ ఒక్క ఉపమానం చాలదా తండ్రి అని ఆచార్యులు ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి అద్భుతంగా స్తుతిస్తూ ఉన్నారు. జీవులందరూ, సామాన్య సాధకులందరూ కూడా ఎలా స్తోత్రించాలో చెబుతూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. అందరికీ తెలిసినటువంటి క్షీరసాగర మథనం గురించి ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ హాలాహలాన్ని స్వామివారు ఎలా మింగారు, ఆ సందర్భం ఏంటి అని ఇక్కడ పార్వతీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి అడుగుతున్నారు. నీ కంఠంలో ఎట్లా ఈ నలుపు వచ్చింది స్వామి అని అడుగుతుంటే అప్పుడు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుని చెప్పుకుంటున్నాం. క్షీరసాగర మథనం, పరమేశ్వరుని కంఠ భాగంలో నల్లని మచ్చ ఉంది. ఈ మచ్చ ఎలా వచ్చింది అని అమ్మవారు అడిగారు. పరమేశ్వరుడు సహజంగా శుద్ధ స్ఫటిక సంకాశ, చాలా తెల్లగా ఉండేటటువంటి వాడు అని కదా. మరి అట్లాంటప్పుడు ఎలా వచ్చింది నల్లని మచ్చ అని అడిగితే అప్పుడు స్వామివారు చెప్తున్నారు, ఈ క్షీరసాగర మథనం అనేటటువంటి జరిగింది. దేవతలు రాక్షసులు కలిసి ఈ మథనం అనేటటువంటిది సాగించారు. ఎలాగా అంటే వాసుకి అనేటటువంటి పాముని, మందరం అనేటటువంటి పర్వతాన్ని తీసుకున్నారు. ఈ పర్వతం
మునిగిపోకుండా అడ్డుగా నిలవటానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కూర్మావతారాన్ని ధరించి అక్కడ ఆయనే నిలిచి ఉన్నాడు. ఎందుకు అంటే పర్వతం కిందకి మునిగిపోతూ ఉంది. అందుకని ఆయనే నిలబడి ఆ పర్వతం మునిగిపోకుండా ఆపాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ దేవతలకి దానవులకి చిన్న తగు వచ్చింది. ఏమంటే ఈ రాక్షసులు ఏమంటారు, మేమేమో రాక్షసులం, మేము బలవంతులం, మేము గొప్పవాళ్ళం, కాబట్టి మేము ఈ వాసుకి తోకని పట్టుకోము, మేము ముఖం వైపే ఉంటాము అన్నారు వాళ్ళు. సరే, సహజంగా దేవతలు సాత్విక గుణంతో ఉంటారు కాబట్టి వాళ్ళు సరే మీ ఇష్టం, మీరు అలాగే పట్టుకోండి అని ఒప్పుకున్నారు. అలాగా ఈ రాక్షసులేమో వాసుకి ముఖాన్ని పట్టుకున్నారు, ఈ దేవతలేమో వాసుకి తోకని పట్టుకున్నారు. ఇక మదనం జరుగుతూ ఉంది. దేనికోసం ఈ మదనం అంటే అమృతం కోసం, లక్ష్మీ అమ్మవారి కోసం, ఇంకా ఎన్నో ఎన్నో మంచి మంచి వాటి కోసం ఈ క్షీరసాగర మదనం అనేటటువంటిది ఈ సందర్భంలో జరుగుతూ ఉంది. అయితే అన్నీ వస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ సందర్భంలో హాలాహలం అనేటటువంటి విషం పుట్టుకొచ్చింది. ఆ విషం బాగా తీవ్రంగా వేడిగా ఉంది. ముల్లోకాలను దహించి వేస్తుందేమో అన్నంత తీవ్రంగా ఉంది, వేడిగా ఉంది. దాని దాటికి వేడికి భరించలేకపోతున్నారు. దేవతలు భరించలేకపోతున్నారు, రాక్షసులు భరించలేకపోతున్నారు. ఇంకా అందరూ పారిపోతూ ఉన్నారు, చేతగవటం లేదు వాళ్ళకి. ఆ సందర్భంలో క్షీరసాగర మదనం జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ విషం రావటం మొదలుపెట్టేసరికి ఇక రాక్షసులు ముఖం వైపు ఉన్నారు కదా, కాబట్టి ఆ వాసుకి ముఖంలో నుంచి బాగా వేడి రావడం మొదలుపెట్టింది. ఆ విషమంతా ఈ రాక్షసులకి కొంతవరకు తగులుతూ ఉంది. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ విష జ్వాలలు ఆ ముఖంలో నుంచి వచ్చేటప్పటికి వాళ్ళని తాకేసరికి వాళ్ళు తట్టుకోలేక భరించలేక అందరూ పారిపోయారు. పారిపోయి ఏం చేశారు అంటే బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. రాక్షసులు దేవతలు ఇద్దరు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి శరణు వేడారు. బ్రహ్మగారు పరమేశ్వరుణ్ణి ధ్యానించి మనకి ఆయన మాత్రమే ఈ సమస్యను తీర్చగల సమర్థుడు అని చెప్పి కళ్ళు మూసుకుని మనస్సులో పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. పరమేశ్వరుడు ఆ స్థలానికి విచ్చేశారు. అప్పుడు ఆ హాలాహలాన్ని ఆయన తన నోటిలో వేసుకున్నాను, నా నోటిలో వేసుకున్నాను నేను. అప్పుడు కంఠంలోనే ఉంచుకోవాల్సి వచ్చింది. అందువల్ల నా కంఠంలో ఈ నల్లని మచ్చ ఏర్పడింది అని ఆ నల్లగా ఉన్నటువంటి మచ్చ గురించి ఆ కథనాన్ని అమ్మవారికి వివరించి చెప్పారు. అప్పటి నుంచి నన్ను నీలగ్రీవుడు అని అంటూ ఉంటారు. ఆ పేరు అప్పుడే వచ్చింది అని కూడా చెప్పారు. అక్కడున్న దేవతలందరిలో ఎవరో ఒకరు ఆ హాలాహలాన్ని మింగివేయవచ్చు కదండి. ఎవ్వరికీ చేతగాలి, తట్టుకోవటానికే చేతగాలేదు, ఇక మింగటానికి ఎలా సాధ్యమవుతుంది? ఎవరికైనా సరే ఆ వేడే తట్టుకోలేకపోతే మాకేమవుతుందో అని పరుగులెడుతూ ఉంటే దాన్ని ఎవరు మింగగలరు? మరి నీవెలా మింగావయ్యా అనంటే ఆయనకేమి భయం? భయానికే పరమేశ్వరుడంటే భయం. అలాంటిది పరమేశ్వరునికి ఏ భయమూ లేదు కదా. నీవు పరోపకార పరాయణుడవు కదా, నీకు ఇంకా ఆ భయం ఎలా ఉంటుంది? అందులో అందరినీ రక్షించేటటువంటి వాడివి కదా. ఎందుకు నువ్వు మింగలేకపోయావు అంటే నీ కడుపులో బ్రహ్మాండం అనేది ఒకటి ఉంది కదా. పోనీ ఉమి వేయచ్చు కదా అంటే నీకు బాహ్యంలో బ్రహ్మాండం ఇంకా ఉంది కదా. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులు ఉన్నారు, నీ కడుపులో ఉన్న కొంత జీవత్వము ఉంది. కాబట్టి ఈ రెండిటికీ కూడా నువ్వు ఉపకారమే చేసేటటువంటి వాడివి. బయట జీవులు లోపల జీవులు ఇద్దరికీ ఏ అపకారము కలుగకూడదు అని లోపలికి మింగలేదు, బయటికి ఉమ్మి వేయలేదు.
అందువల్ల అందరూ క్షేమంగా ఉన్నారు. నీవు దయామయుడు తండ్రి, ముల్లోకాలకు పరోపకారాన్ని తెచ్చిపెట్టేటటువంటి వాడివి. ఈ ఒక్కటి చాలదా నీ పరోపకారత్వాన్ని తలుచుకోవటానికి? ఈ ఉదాహరణ చాలదా స్వామి? ఈ పరోపకారత్వము అంటే ఈ జీవులందరికీ నీవు పతివి, అందరికీ మంగళాలను కలిగించి ఈ సంసార పాశాలను తొలగించేటటువంటి వాడివి. నీ లోపల కదిలేవి కదలనివి ఉన్నాయి, నీ బయట చర అచర జీవులు ఉన్నాయి. వీళ్ళందరినీ రక్షించేటటువంటి అభయంకరుడవు నీవే కదా తండ్రి అని ఈ ఉదాహరణ ఒక్కటి చాలదా అని పరమశివుని స్తుతిస్తూ ఉన్నారు ఆచార్యులు. నాలంబా పరమోపకారకమిదం ఏకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాంశ్చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గళితం నోద్గీర్ణమేవ త్వయా. ఓం నమః శివాయ.